రూరల్ నియోజకవర్గంని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది అని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖ అధికారులు తమ శాఖ యొక్క పురోగతి వివరించి ముందుగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మండల స్వర సభ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేయగా మనలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు గత 3 నెలలుగా తమకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇవ్వకపోవడంపై వారు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై ఎమ్మెల్యే పంతం నానాజీతో చర్చించిన వారు సమావేశానికి హాజరవలేదు. అనంతరం సర్వసభ సమావేశానికి ఎంపీటీసీలు హాజరవ్వకపోవడంపై కోరం లేక గంట పాటు వాయిదా వేశారు. గంట తర్వాత కూడా వారు హాజరు కాకపోవడంపై సర్వసభ సమావేశాన్ని మరుసటి రోజుకి వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ్డ రమేష్ పాల్గొన్నారు. 8,83,60,000 చేశామని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే గ్రామ పంచాయతీ 15 ఫైనాన్స్ నిధులతో సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం 16 రోడ్లు 59,40,000 చేయడం జరిగింది. అలాగే మండల ప్రజా పరిషత్ 15 ఫైనాన్స్ నిధులతో సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు 18 రోడ్లు 31,05,000 చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ నిధులతో సిమెంట్ రైలు నిర్మాణంలో 10,50,000 చేయడం జరిగింది. జలజీవన్ మిషన్ నిధులతో మంచినీటి ట్యాంక్ నిర్మాణం 9,52,000 లీటర్ల సామర్థ్యం గలటువంటి 27 చోట్ల 6,61,00,000 రూపాయలు పెట్టి చేసామని చెప్పి చాలా గర్వంగా మా నాయకులు ఇచ్చి చాలా గర్వపడతాను. అటువంటి వ్యక్తులు మా నాయకులుగా ఉన్నారు. అలాగే జలజీవన్ మిషన్లో మంచినీటి పైప్ లైన్ నిర్మాణం సుమారు 108 కిలోమీటర్ల మేర మార్చడం జరుగుతుంది. దానికి 14,92,00,000 రూపాయలు వెచ్చించి మనం పనిచేస్తా ఉన్నాం. అట్లాగే జలజీవన్ మిషన్తో మంచినీటి కుళాయి కనెక్షన్లు 9,120 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. దానికి 2,69,00,000 రూపాయలు ఖర్చు పెట్టింది. అలాగే గ్రామ పంచాయతీ నిధులతో మంచినీటి పైప్ లైన్ నిర్మాణాలు 26,78,50,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే మండల ప్రజా పరిషత్ నిధులతో OHSR రిపేర్స్ నిమిత్తం ఎక్కడైతే నీరు సరిగ్గా రావట్లేదు, నలుపు వస్తున్నటువంటి రిపేర్ నిమిత్తం 23 ట్యాంకులకి 59,40,000 రూపాయలతో రిపేర్ చేసే పైపులు కూడా సరి చేయడం జరిగింది. అలాగే ఎన్ఆర్జీసీ నిధులతో పశువుల నీటి తొట్టి నిర్మాణం 1,90,000 చేయడం జరిగింది. అలాగే ఎన్ఆర్జీసీ నిధులతో పశువుల షెడ్ల నిర్మాణం 32 షెడ్లకి 7,30,000 పెట్టి చేయడం జరిగింది. అలాగే గృహ నిర్మాణ శాఖలో నిధులు నిర్మించిన అంటే గతంలో మొదలుపెట్టి మధ్యలో అయిపోయినటువంటి గృహాలకి 1,83 గృహాలు 183 గృహాలకి 52,89,000 రూపాయలు ఉంటుంది. అలాగే సిఎస్ఆర్ నిధులతో నిధులకి బయటకు తీసుకొచ్చి 65 కోర్సుని చేయడం జరిగింది. దాని నుంచి 9,70,000 నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఇవాళ ఇంకొక 20,00,000 రూపాయలు జడ్పీ వారు ఇవ్వడం జరిగింది. 20,00,000 రూపాయలు కూడా కరపమండలోనే కోర్సు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే విద్యుత్ శాఖ ద్వారా 9 ట్రాన్స్ఫార్మర్లు 102 ఎలక్ట్రికల్ పోల్స్ మొత్తం 111 యూనిట్లకు కానీ 59,27,800 రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం 36,95,83,700 రూపాయలు ఈ మండలంలో ఈ పనుల నిమిత్తం పూర్తి చేసిన పనుల నిమిత్తం ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రతి నెల కూడా 11,137 మందికి 4,000 రూపాయలు చెప్పిన తెల్ల వార్తలోకి 6 గంటల